సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. సత్య మార్గం ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా మనం గమనించినట్లయితే మరి దేవాది దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఎన్నుకున్న విధానం పట్ల మనం కృతజ్ఞతలు తెలియపరచవలసిన బద్ధులమై ఉన్నాము. దేవుడిచ్చిన ఇల్లు ఏది అన్నటువంటి సబ్జెక్ట్ని కొంతసేపు మనం దేవుని వాక్యాన్ని మనం పంచుకుందాం. ఎందుకంటే దేవాది దేవుడు సమస్తాన్ని ఇచ్చి గొప్ప దేవుడు మనకు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి దేవుడిస్తున్నటువంటి ఇల్లు ఏది, ఎటువంటి ఇల్లు ఎత్తాడైనా అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. భౌతికమైన ఇల్లు విషయంలో నేను మాట్లాడట్లేదు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. దేవుడిస్తున్నటువంటి ఇల్లు ఎటువంటిది అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 104వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 5వ వచనంలో భూమి ఎన్నటికీ కదలకుండినట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచను, దాని మీద అగాధ జలములను నీవు వస్త్రం వలె కప్పితివి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే భూమి కదలకున్నట్లు ఆయన ఎలా చేశాడంటే పునాదుల మీద స్థిరపరిచాడు. భూమి ఎన్నటికీ కదలకున్నట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మానవులంటే మనము ఈ భూమి మీద మనం జీవిస్తున్నామంటే మరి మనం పడిపోవట్లేదు. ఎందుకు? భూమి అతి వేగంగా తిరుగుతుంది, అయినప్పుడు కూడా మనం పడిపోవట్లేదంటే మరి దేవుని యొక్క కృప అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఒక ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు పడిపోతాం, ఒక బస్సులో ప్రయాణం చేసినప్పుడు పడిపోతాం, ఒక విమానంలో ప్రయాణం చేసినప్పుడు మనం పడిపోతుంటాం ఇలా కదిలిందంటే. కానీ భూమి అతి వేగంగా కదులుతున్నప్పుడు కూడా ఎందుకు పడిపోవట్లేదు మనము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఒక గ్లాసులో నీళ్ళేసి పెట్టినప్పటికి కూడా మరి కదలలేదంటే దేవుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో మనం గమనించాలండి. అంటే తన పిల్లలను చేసుకుని భూమి మీద నివాస యోగ్యంగా చేసుకున్నాడు ఆయన. మనకు కూడా మన పిల్లలు ఇలా మనతో ప్రయాణం చేసినప్పుడు ఈ భూమి మీద వాళ్ళు నడుస్తూ పడిపోతూ ఉంటారు చిన్నపిల్లలు. అప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళని పైకి లేపి మనం కొడుతూ ఉంటాం. అంటే అలా పడిపోగానే దెబ్బ తగులుతుందని బాధ వస్తుంది. అలా పడిపోతారని దేవుడు మన విషయమే ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. భూమి ఎన్నటికీ కదలకున్నట్లు దాని మీద ఏం చేశాడంటే పునాది వేశాడంటండి ఆయన. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి కీర్తన గ్రంథము అదే 104వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటాడంటే ఆయన దాని మీద అగాధ జలమును నీవు వస్త్రం వలె కప్పితివి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి అగాధ జలాలు భూమి మీద ఉన్నాయి, భూమిని అలా పరిశాడు, వస్త్రంలా కప్పాడంటండి ఆయన. చూడండి మరి దేవుడు ఎలాంటి పని చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. దేవుడు గొప్ప దేవుడండి. ఆయన చేసిన పనులు, ఆయన మాట్లాడుతున్న మాటలను మనం గమనించినప్పుడు మనం లోతుగా ఆలోచించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు. అలాంటి గొప్ప దేవుడు మనకు ఉన్నాడు అంటే ఎంత గొప్పవారమని మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందామండి. ప్రతి ఇల్లు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇక్కడ ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడను, సమస్తము కట్టువాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టువాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమార్హుడుగా ఎంచబడినటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనం ఇల్లు కట్టినప్పుడు మనం ఏమంటామంటే ఇల్లు నేనే కట్టానండి, మాదేనండి ఇల్లు అంటాం. కానీ కట్టిన వారు ఇంకా ఘనత పొందుతారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కట్టువాళ్ళు ఎవరండి? మేస్త్రులు. వాళ్ళు ఇంకా ఘనత పొందుతారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఇల్లు ఎలాంటిది, దేవుడిచ్చినటువంటి ఇల్లు ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం గమనించినట్లయితే వాక్యం ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి మొదటి అధ్యాయము 10వ వచనం, మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశమును కూడా నీ చేతి పనులే అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆది అందే భూమికి ఏం చేశాడు? ఆయన పునాది వేశాడు దేవుడు. మనం ఈ లోకంలో జీవించినప్పుడు మనం ఈ భూమి మీద పునాది వేసుకుని 1 అంతస్తు, 2 అంతస్తులు, 3 అంతస్తులు, 4 అంతస్తులు, 30 అంతస్తులు, ఎన్ని అంతస్తులన్నా కట్టుకుంటున్నాం. కానీ ఆ పునాది గట్టిగా ఉంటేనే ఆ బిల్డింగ్ నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని దేవుడు ఏం చేశాడంటే, మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఎంత గొప్ప మాట అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆది ఎందు అంటే ఎవరో లేనప్పుడు ఆదియందు భూమికి పునాది వేశాడు ఆయన. ఈ విషయాన్ని మనం గమనించాలి. సృష్టిని చేసిన తర్వాత, ఈ సృష్టిలు అన్నీ పెట్టిన తర్వాత మనుషుని తయారు చేశాడు ఆయన. ఎందుకంటే నా పిల్లలు ఈ లోకంలోనికి వచ్చి అన్నీ చూసి ఆనందించారని. నా పిల్లలు ఈ లోకంలోనికి వచ్చి ఈ పువ్వుల్ని, చెట్లని, జంతువుల్ని అన్నిటిని చూసి ఆనందించాలని ఆయన ఆలోచన అయి ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం కూడా బర్త్డేలకి, ఆటలకి, ఫంక్షన్లకి, పిల్లల విషయంలో రకరకాల డెకరేషన్ చేద్దాం. ఎందుకు? మన పిల్లలు ఆనందించాలని. అలాగే దేవుడు మరి ఈ లోకంలోకి సృష్టి చేసినప్పుడు ఇవన్నీ చేసి ఆనందించాలని రకరకాల పువ్వులు, రకరకాల కాయలు, రకరకాల పక్షుల్ని ఆయన తయారు చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే తర్వాత వాళ్ళ పిల్లల్ని అక్కడికి పంపుతాడు ఆయన. పంపినప్పుడు అది చూసి మరి ఆనందిస్తాడు. నా తండ్రిని దేవుడు ఎంత ఎటువంటి తయారు చేశాడు అని ఆయన ఆనందిస్తాడు అన్నటువంటి ఉద్దేశం కలిగి దేవుడు చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రకృతిలో కొన్ని ప్రాంతాలు చూసినప్పుడు మనకు ఎంతో ఆనందం కలుగుతుంటుంది. నేను అమెరికా వెళ్ళినప్పుడు మరి ఇండియాలో లేనటువంటి అక్కడ నేను చూశాను. కొన్ని ఫ్రూట్స్ని చూశాను, కొన్ని జంతువులను చూశాను, కొన్ని పక్షులను చూశాను. నేను అక్కడ ఎంతో ఆనందం అనిపించింది. అక్కడ క్లైమేట్ కూడా డిఫరెన్స్గా ఉంటుంది. అంటే దేవుడు ఈ ప్రకృతిలో తయారు చేసిందంతా కూడా చూసినప్పుడు ఆనందం అనిపిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం నమ్మాలి. ఎందుకంటే పిల్లల్ని తయారు చేయకముందే సృష్టిని చేసినప్పుడు ఆలోచన కలిగి ఉన్నాడు. అంటే అలా చూడగానే మనం ఆనందించగానే దేవుని జ్ఞాపం చేసుకోం. మనం ఒక యాపిల్ తిన్నప్పుడు మనం యాపిల్ పండు అనుకుని తినేస్తాం తప్ప దీని వెనకాల ఎవరున్నారని మనం ఆలోచించాం. ఒక పువ్వులు చూసినప్పుడు మనం ఆనందించాం తప్ప దీని వెనకాల ఎవరున్నారని మనం ఆలోచన చేయం. కానీ సమస్తాన్ని చేసింది దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలండి. దేవుడు లేకపోతే మనం లేము. ఎంత అందంగా తయారు చేశాడండి లోకం ఆయన. అయినప్పటికీ కూడా మరి మంచి చెడు తెలుపునిచ్చు వృక్షఫలాలు తిని అవ్వమ్మ ఆదమ్ము తప్పు చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఏదైనా తోటలో వారిని పెట్టాడు దేవుడు. అయినప్పటికీ కూడా మరి మంచి చెడుని తెలుపునిచ్చు వృక్షఫలాలు తినొద్దని చెప్పాడు. అయినప్పుడు కూడా తిని తప్పు చేశారు. ఒకరి మీద ఒక నెపం వేసుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కానీ ఏదైనా తోట నుండి త్రోసివేశాడండి ఆయన. అలాగే ఈ దినాల్లో మన సంఘాల్లో దేవుని మందిరంలో ఉండి ఆయన ఆత్మతో సత్యంతో మనం ఆరాధిస్తున్నామంటే మరి ఆయన చిత్తానుసారంగా జీవించినట్లయితే ఆయన మనల్ని త్రోసివేస్తాడు సంఘంలో నుంచి కూడా. ఈ విషయాన్ని గమనించాలి. మరి ఆయన ఈ ప్రకృతిలో ఎటువంటి అందాలను పెట్టాడంటే మరి నా పిల్లలు చూసి ఆనందిస్తారు, పక్షులను చూసి ఆనందిస్తారు అని. మనం ఒకసారి పక్షులు చూసినప్పుడు సంతోషం కలుగుతూ ఉంటుంది. రకరకాలుగా కనపడతాయి. ఎన్ని రకాలు ఉంటాయండి అక్కడ? మరి ఎవరన్నా పెయింట్ వేయగలరా? ఒక దిక్కున రెడ్, ఒక దిక్కున బ్లూ, ఒక దిక్కున గ్రీన్, రకరకాల ముక్కు ఒక రకంగా ఉంటుంది. దాని వెంట్రుకలు ఒక రకంగా కలర్లో, పువ్వులు కూడా అలాగ ఉంటాయండి. మానవునికి సాధ్యం కానివ్వండి అవి పువ్వులు ఎలాగ ఉంటాయని చూసి మానవుడు మురిసిపోతూ ఉంటాడు. కానీ దాని వెనకాల క్రియేటర్ ఉన్నాడు దేవుడు, ఆయన తయారు చేశాడు అన్నటువంటి విషయాన్ని ఎందుకు చేశాడంటే ఈ పువ్వుని చూసి నన్ను గుర్తించుకుంటారు, ఈ ఫలాలు చూసి నన్ను గుర్తించుకుంటారు, ఈ పక్షులను చూసి నన్ను గుర్తించుకుంటారు, ఈ జీవరాశులను చూసి నన్ను గుర్తించుకుంటారు అని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ మానవుడు ఈ లోకంలో జీవించినంత కాలము
ఆయన తినటమే చూసుకుంటున్నాడు తప్ప దేవుని జ్ఞాపకం చేసుకోవట్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా ఉండడానికి వీల్లేదండి. దేవుడిచ్చినటువంటి ఇల్లు ఏదంటే హృదయమైనటువంటి ఇంట్లో ఆయన నివాసం చేస్తాడంటండి. ఈ విషయాన్ని మనం గమనించాలి. హృదయమైన ఇల్లుని పరిశుద్ధంగా ఉంచుకోవాలి మనం. అప్పుడే ఆయన వచ్చి నివాసం చేస్తాడన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ప్రకటన గ్రంథంలో ఈ విషయం మనకు కనపడుతూ ఉంటుంది. అందుకని ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయదము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే ఆయన హృదయం అనే తలుపు తడతాడంటండి ఆయన. అప్పుడు హృదయాన్ని మనం దేవునికి మనం ఇవ్వాలి. అప్పుడు ఆ తలుపు తీసినప్పుడు మన హృదయం ఎలాగ ఉండాలి? పరిశుద్ధంగా ఉండవలసిన అవసరం ఉంది. అందుకే జగత్ పునాది వేయబడక మునిపే మనం ఎలాగ ఉండాలని, పరిశుద్ధములను నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4:6లో ఈ వచనం మనకు కనపడుతూ ఉంటుంది. మరి దేవుడు మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో, ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో మనం ఆలోచించాలి. ఈ భౌతికమైనటువంటి విషయాల పట్ల కాదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. కీర్తన గ్రంథము 127వ అధ్యాయములో మరి మొదట వచనాన్ని మనం గమనిద్దామండి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థమే అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే ఏంటండి? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారు ప్రయోజనం వ్యర్థమే అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల అని రాయబడ్డది ఇక్కడ. అంటే యెహోవా అనుకోవాలని మనకి ఇల్లు కట్టించాలంటే, భౌతికమైన ఇల్లు గురించి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ నేను. అంతేగాని మనం ఏదో సంపాదించేమని అనుకోడానికి వీలు లేదు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టివారు ప్రయాసం వ్యర్థమే అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆయన అనుకుంటేనే మనం కట్టించగలం, లేకపోతే కట్టించలేము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఇల్లు వృధమైన ఇల్లులో ఆయన నివాసం చేస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలనని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మరి మనం దేవునికి ఇల్లు అయి ఉన్నామంటండి, మనలో ఆయన నివాసం చేస్తాడంట, అని హృదయమైన తలుపుని తడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మనం ప్రతి ఒక్కరం కూడా గమనించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నారని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనం మళ్ళీ ఇక్కడ ఆలయమై ఉన్నామంటండి. మరి దేవుని ఆలయం పరిశుద్ధమైనది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నారని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనలోనే ఆలయం కట్టుకున్నాడంటండి ఆయన. అప్పుడు మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి? దేవుడిచ్చిన ఇల్లుని మనం కాపాడుకోవాల్సిన బద్దులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 19, 20, 21 వచనాలు మనం చదువుకుందామండి. ఋతువులను తెలుపుటకే ఆయన చంద్రుని నియమించును, సూర్యునికి తన అస్తమా కాలము తెలుపును. నీవు చీకటి కలగజేయగా రాత్రి అగుచున్నది. అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి, సింహం పిల్లలను వేట కొరకు గద్దించుచున్నవి, తమ ఆహారము దేవుని చేతిలో నుండి తీసుకొని జూచుచున్నవి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఆహారాన్ని దేవుని చేతిలో నుంచి ఇవన్నీ జంతువులన్నీ తీసుకుంటున్నాయంటండి. ఎంత గొప్ప విలువైన మాటని ఇక్కడ మరి రాసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఆహారం ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి, మరి చేతిలో నుంచి తీసుకుంటున్నాయంటండి. మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మరి 21వ వచనం మరొకసారి మనం చదువుకుందాం. సింహం పిల్లలు వేట కొరకు గద్దించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చున్నవి. 22వ వచనం,
సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహల్లో పండుకొని సున్నవి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. చూడండి, మరి మనం పండుకున్నప్పుడు అవి లెగుతున్నాయి, అవి లేచినప్పుడు మనం పండుకుంటున్నాం. అంటే వాటికి సమయాన్ని అన్నీ కూడా దేవుడు ఇస్తున్నాడు. దేవుని చేతిలో నుంచి ఆహారాన్ని తీసుకుంటున్నాయి అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. దేవుడు గొప్ప దేవుడు మనకు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం గమనించినట్లయితే దేవాది దేవుడు మరి ప్రతి ఒక్క విషయంలో కూడా మరి బైబిల్ గ్రంథం నుంచి మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మనం గమనిస్తూ ఉండాలి. ప్రతి మాట ఎంత విలువైనది, వెలగలది, మన గుండెల్లోకి లోతుగా నొచ్చుకుంటూ ఉంటుంది ఒక మాట అండి. ఒక దైవ సేవకులు బోధించినప్పుడు మన గురించే చెప్తున్నారా అనుకుంటూ ఉంటాం మనం. అలాగ అనుకోవడానికి వీల్లేదండి. దేవుడు దైవ సేవకుల ద్వారా హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా మనం జీవించవలసిన అవసరత ఉంది. యోబు గ్రంథము 38వ అధ్యాయము 39, 40, 47 వచనాలు మనం చదువుకుందామండి. ఆడు సింహం నిమిత్తం నీవు ఎరను వేటాడేదవా? సింహం పిల్లలు తమ గృహంలో పండుకున్నప్పుడు, తమ గృహంలో పొంచి ఉండినప్పుడు నీవు వాటిని ఆకలి తీర్చేదవా? 47 తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరిచిన వాడెవడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఎంత బిజీగా ఉంటాడో మనం గమనించాలి. మనం ఏం చేస్తామంటే ఈ లోకంలోకి వచ్చి భౌతికమైనటువంటి పనుల విషయంలో ఏదో ఇబ్బంది పడిపోయి మనము దేవుడా నాకు ఈ పని చేయి, నేను ఇబ్బంది పడుతున్నాను, నాకు సహాయం చేయి అని మనం అనుకుంటున్నాం. దేవుడికి ఎంత పని ఉంటుందండి? జంతువుల విషయంలో ఆలోచన కలిగి ఉండాలి, మన విషయంలో ఆలోచన కలిగి ఉండాలి. ఈ సృష్టి అంతా తిరుగుతుంది, ఆ విషయంలో ఆలోచన కలిగి ఉండాలి. ఒకసారి సృష్టి తిరిగి ఆగిపోయిందంటే భయంకరమైన పరిస్థితి గుండా మనం వెళ్తాం. ఈ విషయాన్ని మనం గమనించాలి. గ్రహాలు తిరుగుతున్నాయి, తయారు చేశాడు దేవుడు. ఇవన్నీ కూడా టైం ప్రకారంగా తిరుగుతున్నాయి. దేవుడు సమస్తాన్ని తిప్పుతున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆయనకైతే మరి కునగడానికి కూడా, నిద్రించడానికి కూడా సమయం లేదంటే దేవునికి. కునుగడానికి, నిద్రించడానికి సమయం లేదంట. మనకన్నా సమయం ఉంటుంది. మనకు సమయాన్ని దేవుడు ఇస్తున్నాడు, మన కాచి కాపాడుతున్నాడు దేవుడు. అంటే ఎంత గొప్ప ధన్యులు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడిచ్చినటువంటి ఇల్లు మన హృదయం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే మరి దేవుడు సమస్తాన్ని చేసి గొప్ప దేవుడు మనకి అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు. మన హృదయంలో ఒక దీపాన్ని పెట్టాడంటే దేవుడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. సామెతల గ్రంథంలోనికి వెళ్దామండి. మనం సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందామండి. నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపము, అది అంతరంగములనియు శోధించును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. నరుని ఆత్మ అంటండి యెహోవా పెట్టు దీపం అంటండి. మరి నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపం అంటే ఏంటండి? మన ఆదికాండంలో గమనిస్తూ ఉంటాం. 2వ అధ్యాయము 7వ వచనం. నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువు వదగా నరుడు జీవాత్మాయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ గమనించినట్లయితే నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపము అంటే మన దీపం ఉండగానే, భౌతికంగా అంటూ ఉంటారని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, అది సామెత అండి. అది భౌతికమైనది. మన దీపం ఉండగానే అంటే మన జీవం ఉండగానే దేవుని పని చేయాలి. మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే మన జీవం ఉండగానే దేవుని పని చేయాలి. అందుకే నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపము. దీపం పోయిన తర్వాత మనం ఏం చేయలేమండి. మన పేరు మరుగుపడుతుంది అంటండి. మనం గమనించాలి. ఈ లోకంలో ఉండగానే మనం పని చేయాలి, లేకపోతే మన పేరు ఏమైపోద్ది అంటండి, మరుగుపడుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ లోకంలో ఉండగానే మరి దేవుని పని చేయవలసిన బద్దులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు. నెమ్మది పొందుతున్నాం కదా, మరి అప్పుడు దేవుని జ్ఞాపం చేసుకోవచ్చు కదా అనుకోనాక వీలు ఉండదండి. ఒకవేళ నెమ్మస్థానంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నామనుకోండి, మనం దేవుని స్తుతించడానికి అక్కడ అవకాశం ఉండదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవాది దేవుడి భూమి మీద ఉండగానే మనం దేవుని పని చేయమని చెప్పాడు మనకి. ఆ పని చేయవలసినటువంటి బద్దులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏ విధంగా చెప్తున్నాడో మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలండి. దేవుడు ప్రతిదీ కూడా ఈ గ్రంథంలో రాయించాడండి మనకి. ఈ గ్రంథం బట్టే మనం నడుచుకోవాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రంథం బట్టే నడుచుకోవాలి. ఏ విధంగా నడుచుకోవాలో తెలియపరుస్తున్నాడు ఆయన. ఒక్కొక్క వచనం చదివినప్పుడు మనకు ఆనందం కలుగుతుంటుంది, ఒక్కొక్క వచనం చదివినప్పుడు మనకు బాధ కలుగుతూ ఉంటుంది, ఒక వచనం చదివినప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుందండి మనకి.
దేవుడు సమస్తాన్ని నీకు ఇస్తున్నాడు, దేవుడు సమస్తాన్ని మనకు చేస్తున్నాడు. ఎంతో సంతోషం. ఆత్మకి బలపరిచి మాటలు దేవుడు బైబిల్ గ్రంథంలో దాచిపెట్టాడు. ఆ మర్మాలు మనం తెలుసుకోవాలి. అందుకని మనం చనిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆయన్ని స్తుతించలేమన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి యెషయా గ్రంథంలోనికి మనం వెళ్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. మరి మనం గమనించినట్లయితే ఈ వచనం చదివినప్పుడు మనకి బాధ అనిపిస్తుంటుంది. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతలు చెల్లింపదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. పాతాళంకి వెళ్ళిపోయి మనం శుద్ధి చేద్దామంటే కుదరదు. ఇంకా నెమ్మది స్థలాలంటే సైలెంట్గా ఉండాలి నువ్వు అక్కడ. మనం ఏం చేసినా సరే ఈ భూమి మీదే చెయ్యాలి దేవుని పని అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. దేవుడిచ్చిన ఇల్లు మనలో ఉంది. ఆ ఇల్లు ఉండగానే మనం చక్కబెట్టుకోవాలి దేవుని పని. మనం ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు 1 గంట ముందు 3 గంటల ముందు ఫ్లైట్లో వెళ్ళినప్పుడు 3 గంటల ముందు ఉండాలంటారు. మరి ఈ లోకంలో మనం జీవించినప్పుడు సమయం ఉందనుకోనక వీల్లేదు. ఉన్న సమయాన్ని మనం వినియోగించుకోవాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. 18వ వచనం మనం చదువుకున్నట్లయితే 38:18 యెషయా గ్రంథము, పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీ కృతజ్ఞతలు చెల్లించదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యము ఆశ్రయించరు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే మనం సమాధిలోకి దిగక ముందే ఈ పని చేయాలి, మనం దేవుని పని చేయాలి మనం. అందుకే అపోస్తలుడైన పౌలు, పితరులు వీళ్ళందరూ కూడా దేవుని పని చేశారు. ఉచితంగా ప్రకటించడమే నా జీతము అని అపోస్తలుడైన పౌలు తెలియపరిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎంతోమంది అండి, వాళ్ళు తిన్నాక తిండి లేదు, ఉన్నాక ఇల్లు లేదు, డేరాలు వేసుకుని జీవించారు. ఈ దినాల్లో మనకు సమస్తము ఉందండి, అన్ని దేవుడిచ్చాడు. ఇంకా కావాలనుకుంటున్నాం ఈ లోకంలో. కానీ దేవుని పని మనం చేయవలసిన బద్దులమై ఉన్నాం. మనం పుట్టామంటే దేవుని కృప. ఈ 6 నెలల మీద జీవిస్తున్నామంటే దేవుని కృప. దేవుడిచ్చిన దాంట్లో తీసుకుని మనం సంతోషించాలి. ఉన్న దాంట్లోనే ఆయన ఇష్టమండి. ఆయన ఇవ్వాలనుకుంటే ఎంత అయినా ఇస్తాడు ఆయన. అందుకే మరి యోబు గారు అన్నారు, యోబు గ్రంథం 1:27 వచనం, దేవుని చేతే మనం మేలు పొందాలా, కీడు పొందకూడదా అని భార్యతో మాట్లాడినట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకుని పోయాడు. దేవుని నామానికి స్తుతి కలిగిన గాక. తల్లి గర్భంలోని దిగంబరిని వచ్చాను, దిగంబరిని వెళ్ళిపోతాను నేను. దేవుని నామానికి స్తుతి కలిగిన గాక. అలాగంటున్నారండి దినాల్లో క్రైస్తవులు. అంటే వారు ఎంతోమంది ఉన్నారు. అంటున్నారా? సమయం లేదు. బైబిల్ చదవడానికి సమయం ఉండదు, దేవుని మాటలు వినడానికి సమయం ఉండదు. ఈ లోకంలో జీవించినంతకాలం ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నారా? అలాగనుకోవడానికి వీల్లేదండి. మనం మారాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుతామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. విగ్రహారాధనకు దూరంగా పారిపోమని చెప్తున్నాడండి పౌలు కూడా మాట్లాడుతున్నాడు ఆ మాటలు. మనం ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన హత్తుకుని జీవించవలసిన అవసరం ఉంది. యథార్థంగా జీవించాలి. మనం ప్రాణం పోయినప్పుడు మనం ప్రాణం పోయేలాగా ఉందా పర్వాలేదు, దేవుడు ఉంటాడు. ఆయన తప్పించి మార్గం మనకు దయచేస్తాడంటండి. మన శోధన వచ్చినప్పుడు ఆ ఒక మాటను కూడా చూసుకుని మనం ముగించుకుందామండి. యాకోబు రాసిన పత్రికలోకి వెళ్దామండి మనం గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుని మనం ముగించుకుందామండి. దేవుడి కీడు విషయమే శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపబడనీయుడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. కొంతమంది అంటుంటారండి, నేను బాప్తిసం పొందిన కాడి నుంచి శ్రమలండి బాబు, దేవుడు శోధించేస్తున్నాడు. దేవుడు ఎందుకు శోధిస్తాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి మనం. మరి యాకోబు భక్తుడు డైరెక్ట్గా రాస్తున్నాడండి విషయాన్ని. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించిన వానికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. దేవుడు కీడి విషయమే శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపబడనివ్వడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని వలన శోధించబడుతున్నానని అనకూడదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఉండాలి. మన జ్ఞానం కలిగి మనం జీవించాలి తప్ప మనం జ్ఞానహీనులుగా ఉండకూడదు. ఒకవేళ జ్ఞానం కొద్దిగా ఉన్నప్పుడు మనం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలండి. మనం దేవుని చిత్తమే అయి ఉన్నది ప్రతిదీ. నీ చిత్తం ప్రభు అని అడగాలి మనం. ఒకవేళ జ్ఞానం కొద్దిగా ఉన్నట్లయితే దేవుణ్ణి మనం అడగవలసిన అవసరం ఉంది. ఆ విషయం కూడా చూసుకుని మనం ముగించుకుందాం. యాకోబు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉండేలా అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అతనికి
అనుగ్రహింపబడును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మనం ఏమనుకుంటామంటే కొంతమంది మాట్లాడినప్పుడు నేను చాలా జ్ఞానం గలవాడిని అని అనుకుంటూ ఉంటారు. వాక్యం బోధించినప్పుడు కూడా కొంతమంది ఏమంటారు, నా జ్ఞానం అండి, నేను జ్ఞానం గలవాడిని కాబట్టి మంచి మాటలు మాట్లాడుతున్నాను అని అంటుంటారు. మరి వాక్యం బోధించినప్పుడు జ్ఞానం కలిగి బోధించడం మంచిదే. ఆ జ్ఞానం కూడా బైబిల్లో నుంచే వచ్చింది అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆ జ్ఞానం కూడా దేవుడే ఇచ్చాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. భౌతికమైనటువంటి జ్ఞానాన్ని దీంట్లో వినియోగించడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని దేవుడు ఇచ్చినటువంటి ఇల్లు గొప్పది. దేవుడు మనలో నివాసం చేస్తాడు. మరి మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. శ్రద్ధగా అయినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నానండి. వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. మరి నా వాక్యములు మరి యూట్యూబ్లో వస్తూ ఉన్నాయి, సత్యమార్గము అని. మరి మీ అందరూ కూడా విని అనేక మందికి మీరు షేర్ చేసినట్లయితే అనేకులు దేవుని వాక్యాన్ని వినడానికి ఆస్కారం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మీరు ఒకవేళ వాక్యాన్ని చెప్పలేనట్లయితే మీరు షేర్ చేయడం ద్వారా దేవుని పని చేసినట్లు ఈ విషయాన్ని మనం గమనించాలి. అంతేగాని నేను ఏదో డబ్బు గురించి కానీ ఎవరో సహాయం చేస్తున్నట్లు కానీ నేను ఇక్కడ దేవుని వాక్యాన్ని పంచుకోవట్లేదండి. నా సొంత ఖర్చుతో నేను ఈ పని చేస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని మీరు గమనించాలి. కొన్ని మరి వాక్యాలు చెప్పినప్పుడు అమెరికా వాళ్ళు ఫోటోలు కనపడ్డాయి, కానీ నాకు తెలిసినటువంటి సహోదరులు ఫోటోలు నేను వేయటం జరిగిందండి. ఎందుకంటే నేను అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు పరిచయం అవ్వారు. వాళ్ళ ఫోటోలు నేను వేసాను. చాలా మంచి ప్రేమ కలిగిన వారు. అందుకని నేను వాళ్ళ ఫోటోలు వేసాను తప్ప ఎవరి ద్వారాగా నాకు ఏ సహాయం లేదండి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, ఆ విధంగా అనుకోవడానికి వీల్లేదు. నా సొంత కష్టార్జితంతో దేవుని పని చేయాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. ఆ పని చేస్తూ ఉన్నాను. మరి కొన్ని మాసాల నుంచి నేను దేవుని పరిచర్య యూట్యూబ్ ద్వారాగా చేస్తూ ఉన్నాను. అందుకు దేవుడు దీవించి ఆశీర్వదించాలని మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోమని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియపరుస్తూ నేను ముగిస్తున్నానండి.